సో గాయ్స్ ఈరోజు అయితే మేము తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ కలిపి వెళ్తున్నాము. ఫుల్ ఫన్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. దేవుడి దగ్గరికి అయితే దండం పెట్టుకుని కార్ అయితే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళే ముందు, ట్రిప్కి వెళ్ళే ముందు దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. మన వాళ్ళు ఇప్పుడు ఫోటో తీసుకుంటున్నారు అనమాట. చెప్పాను కదా మినీ బ్లాగ్ అనమాట. చూడండి, చూపిస్తాను. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవును. సో మన ఈరోజు వాటర్ ఫాల్స్ అనమాట, తరాబు వాటర్ ఫాల్స్ కి. సో మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మిస్ చేసుకోకండి. ఒక గాయ్స్ ఇప్పుడు ఒక చిన్న ఫోటో షూట్ అనమాట. చెప్పండి రే. నీకెందుకే కుర్రోళ్ళు ఉన్న ప్రతిదానికి సిద్ధమైపోతారు. ఓరికనే సరే వైపు మూడు నంత శాడ్ మూడు చేసి బాటలన్నీ ఎరుపు వేసి వయసు వై కాంట్ అండర్స్టాండ్. అరే స్టోరీ కింద మొక్కలు తీసేటచ్చు కదా. మా ఫ్రెండ్ చూడు ఎలా రాశాడు. Oh yeah, and it's DJ Mix. నానా లేదు, అక్క చెల్లి తమ్మే లేదు, నిరంజన్ హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA నాకు పేరే లేదు, నీడా లేదు, నాకు తోడు లేదు, నేనెవరికి గుర్తే రాను, ఎక్కిళ్ళే రావసలే, నాకంటూ ఎవరు లేరే, కన్నీళ్ళే లేవులే, మరి మందిలో ఒంటరి వాణ్ణి. అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేరు. ఇంకా ఎక్కువైపోతుంది. వాళ్ళ ముగ్గురు కంప్లీట్ అండి. ఇది మా బ్రేకప్, వీడు బ్రేకప్, ఆడు వేరే వేరేది. అందులో అన్ని ఉంటాయి. ఆల్ ఇర్లీ ప్యాకెట్ మాట ఆల్ ఉంటాయి అక్కడ. డేట్ ఆఫ్ బర్త్ తెలియదే, వెలుగాలికి పెరిగాలే, ఉన్నావా పడుకున్నావా అని అడిగే బడులే, ఉన్నావా పోయావా అని చూసేది గాలిని లేదు, నాన్న లేదు, అక్క జల్లి తంబి లేరు. మళ్ళా చూడే అదే నాకు అర్థం
మేమైతే ఇప్పుడు బోన్ చేయడానికి అరిటాకులు కోసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, అవినాష్ అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. అది బాగా హైట్గా పైకి ఉన్నాయన్నమాట మంచాకులన్నీ, తినడానికి అనుకువగా ఉండేవి. సో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. కార్ కీతో కోస్తున్నాడు అనమాట, అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ చాలా ట్రై చేశాడు. లాస్ట్కి నాని అయితే మా ఫ్రెండ్ చాక్ తెచ్చాడు, ఆ చాక్తో కోసాము, వచ్చినాయి. కానీ మీరు ఇలాంటివి మాత్రం ట్రై చేయకండి, ఎవరికైనా దొరికారంటే ఇబ్బంది అయిపోద్ది, కొట్టేస్తారు, చెప్పలేము. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు తలపు వాటర్ ఫాల్స్ లో ఫుడ్ ప్లాన్ చేసాం కదా, మీకు తెలిసిందే. దానికోసం ఫుడ్ తలపు వాటర్ ఫాల్స్ ఎప్పుడు చూసినా అయితే పనరా వాటర్ ఫాల్స్ కడుగులే. సో గైస్, ట్రిప్కి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా సేఫ్టీ ముఖ్యం. సేఫ్టీ చూసుకోండి ఫస్ట్, స్లోగా వెళ్ళండి, క్షేమంగా వెళ్ళండి. కోసం బ్యాంబూ కొడుతున్నాం అనమాట. అరే ఫాస్ట్ అంటరా, రెండు కొట్టేసి. గౌరవ్ రామ్ శెట్టి అదనమాట. సో గాయస్, ట్రిప్ చేయండి, ప్లాన్ చేయండి, ఎంజాయ్ చేయండి. మనం చెప్పమ్మా, మనోడు చెప్పి ఏ చెప్తుంది మావాడు కూడా ఏం డైరెక్టర్ శేఖర్. మీరు ఏం చెప్తే అదే నిజం. మా పీటీ సార్ అండి, కాలేజ్ లో పీటీ సార్ వచ్చారండి. గేమ్ ఆడాడు. సింగిల్ అండ్ గణేష్ అంటారు సార్. గాయస్, మనమైతే ఇప్పుడు అన్నీ పట్టుకొని కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మొత్తం కిందకి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యూ చూస్తూ వండుకుని వ్యూ చూస్తూ తింటాం అనమాట. వ్యూ అయితే చూడండి, మంచి ఒక రేంజ్లో ఉంది, చూపిస్తాను చూడండి. సో గైస్, ఇప్పుడు వంట అయితే రెడీ అవుతుంది. మన గౌరవ్ ముక్కలు కోస్తాడు, ఎంత ప్రొఫెషనల్గా కోస్తాను చూపిస్తాను చూడండి. గణేష్ గారు ఇష్టం వచ్చినట్టు పసుపు కారం అని ఎలాగైతే చెప్పాడో, మా చేతికి ఏది దొరికితే అది కూడా మేము కూడా బిర్యానీ కళాయిలో వేసేసాము. సో గాయ్స్, గుమ్మగుమ్మలాడే చికెన్ కాసేపట్లో రెడీ అవబోతుంది. మన వాళ్ళు గొడవలు ఆడేసుకుంటున్నారు, నేను వండుతా నాకు తెలుసు అని. సో గైస్, ఆల్మోస్ట్ బొంగులో చికెన్ కూడా రెడీ అయిపోయింది. పొయ్యిలో పెట్టడమే, హీట్ అయిపోతుంది, ఇది కూడా రెడీ అయిపోద్ది. మన బిర్యానీ రెడీ అయ్యేలోపు రెడీ అయిపోద్ది. సో గైస్, గుమగుమలాడే బిర్యానీ. సో గైస్, వాళ్ళకి వచ్చిందన్నమాట బిర్యానీ. గుమగుమలాడే బిర్యానీ. నోరు ఊరిపోతుందండి. ఫస్ట్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చేసి కచంబర్, నెక్స్ట్ వచ్చేసి చీకులు, నెక్స్ట్ వచ్చేసి బొంగులో చికెన్. సో గాయ్స్, మనం అయితే ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం అనమాట, వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు.
దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగరట. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సో టీ బ్రేక్ అనమాట అయిపోయింది మ్యాక్సిమం కార్ వేసుకుని బయలుదేరిపోవడమే